పైన నేరపూరిత కుట్ర కోణంలో విచారణ జరపాలని స్పష్టం చేసింది. బాబ్రీ లక్నో సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదు అని లక్నో సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 28 ఏళ్ల నాటి కేసులో తీర్పును వెల్లడించింది లక్నో సిబిఐ కోర్టు. కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదు అని సుప్రీంకోర్టు లక్నో సిబిఐ కోర్టు ఒక తుది తీర్పును కూడా వెలువరించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదు అని లక్నో సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ తుది తీర్పునన్నది వెల్లడించింది. లక్నో సిబిఐ కోర్టు బాబ్రీ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. 28 ఏళ్ల నాటి సుదీర్ఘ విచారణ తరువాత ఇవాళ తీర్పును వెలువరించింది. కుట్రపూరితంగానే కూల్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవని లక్నో సిబిఐ కోర్టు పేర్కొంది. బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదు, ఇది కుట్రపూరితంగా కూల్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అని లక్నో సిబిఐ కోర్టు కొద్దిసేపటి క్రితమే ఒక తీర్పును కూడా వెలువరించింది. ఆ బ్రేకింగ్ మనకి ఇప్పుడే అందుతోంది. కుట్రపూరితంగా కూల్చినట్లు ఆధారాలు లేవు, బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదు అని లక్నో సిబిఐ కోర్టు ఒక తీర్పును వెలువరించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. ఎస్ గోపి, ఇప్పుడే లక్నో సిబిఐ కోర్టు ఒక తీర్పును కూడా వెలువరించింది కదా, ఏమని పేర్కొంది? బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదు అన్న అంశాన్ని సిబిఐ లక్నో ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. సిబిఐ ఇచ్చిన ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇందులో కుట్ర కోణంలో సిబిఐ దర్యాప్తు చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. అయితే ఆ సందర్భంగా మసీదు కూల్చివేత సందర్భంగా చెలరేగిన భావోద్వేగాల పరంగానే ఈ ఘటన జరిగింది. కానీ దీని వెనుక ముందస్తుగా ఒక ప్లానింగ్ బద్ధంగా కుట్ర చేసి ఈ మసీదును కూల్చివేయడానికి ప్లాన్ చేశారు అన్నది ఎక్కడా కూడా లేదు అని చెప్పి ముఖ్యంగా సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. ప్రస్తుతం జడ్జ్మెంట్ ఇంకా రీడ్ చేస్తున్నారు ఇటు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్. అయితే ఇది కీలకం కాబోతోంది. కుట్ర కోణంలో కనుక ఒకవేళ నిరూపణ జరిగినట్లయితే కనుక ఈ మసీదు కూల్చివేతకు సంబంధించి నిజంగానే కుట్ర కోణం ఉందంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక నేరపూరిత చర్యగా చూడాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా కుట్రపూరితమైన చర్యగా దీన్ని పరిగణించలేదు సిబిఐ ప్రత్యేక కోర్టు. దీంతో కొంతవరకు ఈ నిందితులకి ఊరట లభించే అవకాశమే కనిపిస్తోంది. ఈ కేసులో ముఖ్యంగా జైలు శిక్ష నుంచి కానీ జరిమానా నుంచి కానీ మినహాయింపులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు జడ్జిమెంట్ రీడౌట్ చేస్తున్న అంశాల ప్రకారం ఈ ఘటన ఏ విధంగా జరిగింది, కేసులో ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవడం జరిగింది, వీటన్ని అంశాలని కూడా ప్రస్తుతం సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ 32 మంది నిందితుల్లో ఎంతమందిని దోషులుగా తేలుస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే వీరు ఇంకా నిందితులుగానే ఉన్నారు. వీరిపైన దోషులుగా నిర్ధారణ అయినట్లయితే ఆ తర్వాత వీరికి శిక్ష అనేది ఖరారు చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇది కుట్ర కోణంలో జరిపిన దర్యాప్తులో ప్రాథమికంగా అయితే ఇందులో ఎటువంటి కుట్ర జరగలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి కరసేవకు కోర్టు అనుమతి తీసుకుని కరసేవకి దేశవ్యాప్తంగా ఉన్న వారంతా కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ తరువాత ముఖ్యంగా భావోద్వేగపూరితమైన వాతావరణం నెలకొనడంతోనే ఈ ఘటన జరిగింది అన్న అంశాన్ని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కోర్టు ఈ నేపథ్యంలోనే కుట్రపూరితమైన చర్యగా దీన్ని పరిగణించడం లేదు అన్న అంశం. दूसरी बात, सीबीआई ने जो कैसेट्स दाखिल की थी वो भी कोर्ट ने माना कि वो टेम्पर्ड थी, सील्ड बंद नहीं थी। तीसरी कोर्ट की ओपिनियन आई थी कि जो वहां पे जो पेपर्स की कटिंग्स कोर्ट सीबीआई ने दाखिल की थी उसकी कोई प्रिंट या उसका कोई बेस नहीं था कि वो कहां से आई थी। तो ये कोर्ट का ये निर्णय आया जी 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 आ जाइए जी आज अयोध्या प्रकरण विशेष न्यायाधीश अयोध्या प्रकरण ने सभी 32 अभियुक्त गणों को बाइज्जत बरी किया है और ये माना है
कि जो आरोप सीबीआई ने लगाए थे वो आरोप सभी गलत हैं और एविडेंस उनके खिलाफ अपर्याप्त माना है। टिप्पणी की है कि देखिए, विश्व हिंदू परिषद का या संघ परिवार का कोई योगदान नहीं था। ये ऐसे कुछ अराजक तत्वों ने ढांचा गिराया था और इन लोगों ने लगातार प्रयास किए रोकने को। 12 बजे तक स्थिति सब नॉर्मल थी, फिर पीछे से कार सेवकों ने, कुछ लोगों ने, अराजक तत्वों ने पत्थरबाजी वगैरह की है और उसमें कहीं इन लोगों का इन्वॉल्वमेंट प्रत्यक्ष या अप्रत्यक्ष नहीं था। हाँ, फोटोग्राफ्स के बारे में कहा है कि उस समय निगेटिव भी उपलब्ध थी, लेकिन जो इन्वेस्टिगेटिंग अफसर्स थे वो निगेटिव प्रोड्यूस नहीं कर पाए वस्तु प्रदर्शन के रूप में और उसको सिद्ध नहीं कर पाए हैं। और जो वीडियो रिकॉर्डिंग्स थी वो सब फैब्रिकेटेड थी और वो उसमें कहीं न कहीं टेम्परिंग की गई थी, तो वो भी साक्ष्य के रूप में नहीं लिया जा सकता था। और सीबीआई ने 65 एविडेंस एक्ट के प्रोविजंस का, प्रावधानों का पालन नहीं किया, इसलिए साक्ष्य के अभाव में सभी अभियुक्त गणों को 22 बरी माननीय न्यायालय ने किया। धन्यवाद। कोई सवाल हो आप पूछ लीजिए। बाकी लोग पीछे हट जाइए, बाकी और लोगों को आने दीजिए। आप लोग थोड़ा हटिए, थोड़ा इनको लोगों को और लोगों को दें। आप लोग थोड़ा साइड हटिए। आप लोग थोड़ा साइड हटिए। कोई सवाल हो आप पूछें, मैं बता दूं। अरे माइक रखिए, माइक आवाज आ रही है। अरे माइक जी बताएं। हाँ बताइए, आ जाइए, आगे न्यायालय ने ये माना है कि साक्ष्य नहीं इनके खिलाफ मिले हैं किसी अभियुक्त के। माननीय अडवाणी जी, माननीय जोशी जी, उमा भारती जी और सारे 25 अभियुक्त, कांस्पिरेसी इन लोगों के खिलाफ प्रूफ नहीं होती है। जो ढांचा गिरा वो कुछ अराजक तत्वों के द्वारा, शरारती तत्वों के द्वारा गिरा, क्योंकि ढांचा के नीचे मंदिर था और उसका भी ध्यान नहीं रखा गया। इसलिए ढांचा गिराने में या ढांचा गिराने के षड्यंत्र में किसी तरह से इनका इन्वॉल्वमेंट नहीं था। और आदमी ने खूटे जो बहस हम लोगों की तरफ से तर्क दिए गए थे, जो तर्क हम लोगों की तरफ से, बचाव पक्ष की तरफ से रखे गए थे, सभी तर्कों को साक्ष्य के परिप्रेक्ष्य में, साक्ष्य का अवलोकन और परिशीलन करने के बाद, सम्यक विश्लेषण करने के उपरांत न्यायालय ने पाया, माननीय न्यायालय ने ये उद्घोषित किया कि सभी तर्क सही पाए गए हैं और सभी आरोपित व्यक्तियों को दोष मुक्त किया जाता है। कोई भी साक्ष्य आरोप को सिद्ध करने के लिए पर्याप्त नहीं पाया गया। सभी आरोपी बरी कर दिए गए, छोड़ दिए गए। तो सीबीआई की जांच में क्या निकल के सामने आज इस पे फैसला लिया गया? जो साक्ष्य 351 संख्या में प्रस्तुत किए गए सीबीआई द्वारा, उनमें से अधिकांशतः जो भी साक्ष्य थे वो जिरह के दौरान जो हम लोगों की तरफ से सजेशन रखे गए थे कि ऐसी संभावना है ये इस प्रकार से हुआ होगा, वहां पे उस भीड़ में सभी कार सेवक नहीं थे। पूरी भीड़ को कार सेवक कहना यह श्रद्धालुओं के लिए ठीक नहीं है। वहां अधिकांश मात्रा में श्रद्धालु भी थे और कुछ ऐसे तत्व भी आ गए थे जो असामाजिक थे और वो इन आरोपियों के किसी भी प्रकार से उनके बीच में कोई अलायंस था, ऐसी कोई साक्ष्य नहीं मिली। वो मंच से लगातार जो भी नेतागण थे, साधु थे, संत थे, वो सभी महानुभाव मंच से लगातार ये प्रयास कर रहे थे कि किसी प्रकार की तोड़फोड़ की घटना यहाँ कारित न की जाए और शांति व्यवस्था बनाई रखी जाए, सांकेतिक कार सेवा की जाए, शांतिपूर्ण ढंग से माननीय सर्वोच्च न्यायालय के निर्देश और आदेशों का पूर्णतः पालन किया जाए। इस प्रकार का न्यायालय ने उद्घाटित किया और यह सही पाया कि किसी भी तरह से किसी भी आरोपित व्यक्ति ने किसी व्यक्ति को नहीं उकसाया था।
विवादित ढांचे को गिराने का कोई भी प्रयास आरोपित व्यक्तियों द्वारा नहीं किया गया। ये पूर्ण रूप से आरोप गलत पाए गए और सभी आरोपित को दोष मुक्त किया गया। साजिश के विषय में ये स्पष्ट कर दिया है न्यायालय ने कि रामलला की मूर्तियां वही रखी हुई थी तीसरे गुंबद के नीचे गर्भगृह में, और यदि कोई इस प्रकार का षड्यंत्र आरोपित व्यक्तियों द्वारा लगाया गया होता तो निश्चित रूप से रामलला की उन मूर्तियों को पूर्व में ही हटा लिया गया होता। और वो मूर्तियां अचानक, ये सीबीआई का साक्षी कहता है, वो जो पुजारी हैं वो स्वयं कहते हैं कि हमने अचानक जब तीसरा गुंबद गिरने लगा तो रामलला की उन मूर्तियों को बचा लिया। ये क्या इंगित करता है? ये इंगित करता है कि पहले से कोई योजना नहीं थी, और जो लोग तीसरे गुंबद को गिरा रहे थे वो दो कारणों से गिरा सकते हैं। या तो उनको रामलला पे कोई आस्था नहीं थी, और या उनको अनुमान नहीं था कि ये तीसरे गुंबद के नीचे, गर्भगृह के नीचे रामलला की मूर्तियां विराजमान है। ये कौन हो सकता है? ये कौन तत्व हो सकते हैं? न्यायालय ने यह भी उद्घाटित किया कि एलआईयू की रिपोर्ट पूर्व से थी कि 1 दिसंबर से ही वहां पे कुछ उपद्रव होने की, अशांति पैदा करने की संभावनाएं, उनसे इनकार नहीं किया जा सकता। तो एलआईयू की रिपोर्ट, आईजी AK सरन का स्टेटमेंट, वो ये बताता है कि आईबी और ये एलआईयू इस प्रकार की रिपोर्ट थी। कोई भी अराजक तत्व वहां पे कार सेवकों के भेष में कोई भी घटना कारित कर सकता है। तो ये साबित नहीं हो सका कि जो कुछ मुट्ठीबंद लोग ढांचे को ध्वंस करने के लिए आगे आए, उनका किसी प्रकार से संगठन, विश्व हिंदू परिषद या किसी नेता से या किसी आरोपी से, किसी साधु संत से किसी प्रकार का कोई संबंध पूर्व से था। इस प्रकार का कोई ये विषय रथ यात्रा का नहीं था। ये आरोप था विवादित ढांचे को गिराने के लिए उकसाने का। आरोप के दृष्टि से आरोप साबित नहीं हुए, पूरा आरोप से मुक्त कर दिया गया है। मुक्त कर दिया गया। सर, सीबीआई जो है प्रमुख जो है जांच एजेंसी है भारत की, क्या इनको ये समझ में नहीं आया कि हम जो है साक्ष्य जो रख रहे हैं? सीबीआई साक्ष्य नहीं रखती है, सीबीआई साक्षी रखती है। साक्षी रखता है। सीबीआई की जिम्मेदारी सिर्फ साक्षी लाने की है। साक्ष्य लाना साक्षी का काम है न्यायालय में। साक्षी जो कहेगा वो स्वतंत्र है। वो तो मुझे भी दिख रहा है। మంది నిందితులకు విముక్తి కలిగిస్తూ తీర్పును వెలువరించింది. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, న్యాయవాదులు మాట్లాడడం కూడా మనం విన్నాం. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలు కూడా వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు కదా. సో క్లుప్తంగా ఇప్పటి వరకు మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్, బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి ఒక సంచలనాత్మక తీర్పు సిబిఐ ప్రత్యేక కోర్టు లక్నో ఇవ్వడం జరిగింది. ఈ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న 32 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ కేసును కొట్టివేయడం జరిగింది. సిబిఐ తగిన సాక్ష్యాధారాలను ప్రొవైడ్ చేయడంలో విఫలం కావడంతో ఈ కేసుకు సంబంధించి ఏవైతే అభియోగాలు ఈ 32 మంది నిందితులపైన మోపుతున్నారో వాటికి సంబంధించిన ఆధారాలు ప్రూవ్ చేయలేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లుగా సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ స్పష్టం చేశారు. అలాగే ఈ బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించి ఎటువంటి ముందస్తు కుట్ర కోణం లేదు అన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. కుట్ర కోణానికి సంబంధించిన ఆధారాలు, ఎవిడెన్స్ని సిబిఐ ప్రొవైడ్ చేయలేకపోయింది అన్న అంశాన్ని కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు సూచనలతో నేరపూరిత కుట్ర అభియోగాల్ని ఈ 32 మంది, మొత్తం 49 మంది పైన నమోదు చేయగా అందులో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మంది పైన కూడా ఈ అభియోగాలతో ముఖ్యంగా సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. దానికి సంబంధించిన ఆధారాలను సైతం కోర్టుకు సమర్పించింది. అయితే ఈ ఆధారాల్లో ఎక్కడ प्रसन्न है, मंदिर बन रहा है, देश प्रसन्न है, सब लोग प्रसन्न है। आज सीबीआई चैलेंज करना चाहती है ऊपर की अदालत में। जो जहाँ जाए ऊपर जाएंगे वहाँ भी देख लेंगे। जय भगवान जी। जय हमारे साथ जय भगवान गोयल मौजूद हैं, जो कि उस वक्त जब ये घटना घटी ये हाथ में पकड़ लिया।
ఎస్ గోపి. ఎస్, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ బాబ్రీ మసీదు కూల్చివేత అనేది జరగలేదు. దీని వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని చెప్పడంతో 32 మంది నిందారోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రస్తుతం వారందరికీ కూడా ఊరట లభించింది. ఇందులో ప్రధానంగా బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మాజీ ఉప ప్రధాని, అలాగే మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, అలాగే కళ్యాణ్ సింగ్ సహా వినయ్ కటియార్, ఈ విధంగా అనేక మంది విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నేతలు ఉన్నారు. ప్రస్తుతం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో సభ్యులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. అలాగే శివసేనకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మొత్తం వీరందరికీ కూడా భారీ ఊరట లభించిందని చెప్పాలి. సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసును కొట్టివేయడంతో ప్రధానంగా సిబిఐ సాక్ష్యాలని అందించడంలో విఫలమైందని చెప్పాలి. ఇటు ఈ కరసేవకులు ముఖ్యంగా విధ్వంసానికి పాల్పడుతున్న సమయంలో మురళీ మనోహర్ జోషి, అద్వానీలు వారిని ఆపేందుకు ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యపడలేదు అన్న అంశాన్ని సైతం కోర్టుకి ముఖ్యంగా ఇటు ఈ నిందితుల తరపు అడ్వకేట్స్ చెప్పడం జరిగింది. అదే ఈ కోర్టు తీర్పు తర్వాత సైతం వారు మీడియాకి వెల్లడించడం జరిగింది. ఈ కరసేవకులు ఈ తరహాలో దాడికి పాల్పడుతున్నప్పుడు అప్పటి నిఘా ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యం అనేది స్పష్టంగా తేటతెల్లమైంది. సో వీటన్నిటిని కూడా సిబిఐ కోర్టు ముందు ఉంచలేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నమోదైన కేసులపైనే సిబిఐ దృష్టి సారించి దర్యాప్తు చేసింది. కానీ సిబిఐ దగ్గర కూడా ఎటువంటి ఆధారాలు లేవు అన్న అంశాన్ని న్యాయవాదులు స్పష్టం చేయడం జరిగింది. సో పెద్ద ఊరట అని చెప్పాలి బీజేపీ నేతలకి. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనకి కారకులుగా వీరున్నారు అంటూ బీజేపీకి సంబంధించిన 8 మంది కీలక నేతలు, ప్రధానంగా మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, అలాగే ఇటు ఉమాభారతి సహా కీలక సభ్యులందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. సో ఎట్టకేలకు వారందరికీ భారీ ఊరటని చెప్పాలి. కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, అలాగే సాక్షి మహారాజ్, లల్లు సింగ్, అలాగే బీబీ శరణ్ సింగ్, ముఖ్యంగా ఈ 8 మంది బీజేపీ నేతలు వీరు. సో వీరు ఈ కేసులో 2 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి 1992 డిసెంబర్లో. వీటిని తదుపరి కాలంలో విచారణల సందర్భంగా క్లబ్ చేయడం జరిగింది. క్రిమినల్ కాన్స్పిరసీ కేసెస్ ఈ కరసేవకులపైన 1,00,000 మంది కరసేవకులపైన ఒక కేసు, అలాగే కొంతమంది బీజేపీ ప్రముఖులపైన, విశ్వ హిందూ పరిషత్, అలాగే హిందూ సంఘాల నాయకులపైన మరో కేసు పెట్టడం జరిగింది. సో తదుపరి క్రమంలో విచారణ సందర్భంగా ఈ 2 ఎఫ్ఐఆర్లను ఒకటి చేసి విచారణ చేయడం అని వీరు వ్యతిరేకించడం జరిగింది. సో గతంలో కూడా వీరికి అలహాబాద్ హైకోర్టులోను ట్రయల్ కోర్ట్స్లో క్లీన్ చిట్ రావడం జరిగింది. కానీ సిబిఐ పూర్తి స్థాయిలో ముఖ్యంగా వీరికి ఇచ్చిన క్లీన్ చిట్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు రావడంతో మళ్ళీ దర్యాప్తు ప్రారంభించాలని చెప్పి కుట్రకోణంలో సైతం దర్యాప్తు చేయాలని చెప్పడంతో ఈ కుట్రకోణంలో కూడా అభియోగాలను వీరిపై నమోదు చేయడం జరిగింది. అయితే ఎటువంటి కుట్రకోణం లేదు అన్న అంశాన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేస్తూ ఈ కేసును కొట్టివేయడం జరిగింది. దీంతో ఇటు బీజేపీ, ఆర్ఎస్ఎస్, అలాగే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన నేతలకి ఊరట లభించడం జరిగింది. తదుపరి ప్రతి ఒక్కరూ కూడా ఈ తీర్పుని స్వాగతిస్తున్నామంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సంఘాల తరపున నేతలు స్పందిస్తున్నారు. ఎట్టకేలకు ఈ కేసులో తమకు న్యాయం జరిగింది, మేము అయోధ్యలో జన్మభూమి రామ మందిర నిర్మాణం కోసం అప్పటి పోరాటాల్లో భాగస్వామ్యం అయ్యాము. ఏ తీర్పు వచ్చినా సరే, ముఖ్యంగా అది వీరికి శిక్ష విధించినా, దోషులుగా తేల్చినా సరే, లేక వీరిని నిర్దోషులుగా తేల్చినా సరే, దేనికైనా సరే మేము స్వీకరిస్తామంటూనే వీరంతా కూడా ఈరోజు కోర్టుకి హాజరవడం జరిగింది. 26 మంది, కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైతం కోర్టుకు హాజరయ్యారు. సో ఎస్కే యాదవ్ ఒక సంచలన తీర్పుని ఈరోజు వెలువరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కేసు 28 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతూ వస్తుంది. సో ఎట్టకేలకు ఈరోజు ఈ కేసులో సిబిఐ సరైన సాక్ష్యాధారాలు, వీరే నేరపూరిత కుట్రకి పాల్పడ్డారు, వీరి వల్లనే ఈ బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది అన్న అంశానికి సంబంధించి ఎవరిపై అయితే అభియోగాలు మోపిందో వారిపైన ఈ అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రొవైడ్ చేయడంలో వైఫల్యం చెందడంతో ఈ కేసును కొట్టివేస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ తీర్పుని బీజేపీ, అలాగే హిందూ సంఘాల నేతలంతా కూడా ప్రస్తుతం స్వాగతిస్తున్నారు. సో ఈ తీర్పు నేపథ్యంలో కూడా ఎటువంటి ముఖ్యంగా అల్లర్లు కానీ, చెదురుమదురు ఘటనలు కానీ ఎక్కడ చోటు చేసుకోకుండా ఉండే విధంగా ఇటు కోర్టు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో ప్రస్తుతం ఈ తీర్పుకు సంబంధించి సర్వత్రా చర్చ అనేది జరుగుతోంది. సిబిఐ టెక్నికాలిటీస్, ముఖ్యంగా సిబిఐ ప్రొవైడ్ చేసిన వీడియోలు కానీ, ఆధారాలు కానీ అవన్నీ మార్ఫింగ్ గురయ్యాయి అన్న అంశాలను సైతం ఇటు నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకి తెలియపరచడం జరిగింది. సో అనేక అంశాలని వీరికి అగెనెస్ట్గా, ముఖ్యంగా నిందితులకు వ్యతిరేకంగా సిబిఐ అనేక అంశాలని ఈ కేసులో జోడించడం జరిగింది అన్న అంశాలను సైతం కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ కేసుకు సంబంధించి ఈ నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో 32 మందిని కూడా నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు ఈరోజు సంచలనాత్మక తీర్పుని వెలువరించడం జరిగింది.